ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న బద్వేల్ ఉపపోరు కూడా అత్యంత ఆసక్తిని రేపుతున్నటువంటి అంశంగా మారింది. వైసీపీ సిట్టింగ్ స్థానం తిరిగి ఆ పార్టీ గెలుచుకుంటుంది అన్నది అందరికీ తెలుసున్న విషయమే. కానీ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా చేసింది. వైసీపీ ఇప్పటికే మెజారిటీ విషయంలో దాదాపుగా 1,00,000 పైచీలకు మెజారిటీ వస్తున్నది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి మాట. కానీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం, గట్టి పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, అదే సందర్భంలో ఇతర పార్టీలు మద్దతు కూడా భారతీయ జనతా పార్టీ సంపాదించగలిగిందా అన్నది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశంగా కనబడుతుంది. కుల సామాజిక సమీకరణల వల్ల ఫలితాలు ఏమైనా తారుమారయ్యేటువంటి ఆస్కారం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయి, ప్రధాన రాజకీయ పార్టీల బలహీనత ఏంటి అన్న విషయం మీద ఒకసారి దృష్టి సారిస్తే బద్వేల్ నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. ఏ మండలాలలో ఓటర్లు ఏ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారు, ఆ తీర్పును మనం మరికాసేపట్లో చూడబోతున్నాం. అయితే అది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద ప్రధానంగా ఆధారపడే పరిస్థితి కనబడుతుంది. బద్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్వేల్ అర్బన్, రూరల్తో పాటుగా అట్లూరు, గోపవరం, కలసపాడు, పోరుమాబిళ్ళ, కాశీనాయన, అలాగే బీకోడూరు మండలాలు, మొత్తం 7 మండలాలకు సంబంధించి ఫలితం తేలేటువంటి ఆస్కారం ఉంది. ఇందులో బద్వేల్ మున్సిపాలిటీ మినహా మండలాల వారీగా పార్టీల బలాబలాలు ఒకసారి చూసుకుంటే మొత్తంగా నియోజకవర్గం మొత్తం కూడా వైసీపీ పట్టు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం 11 రౌండ్లలో ఈ ఫలితం అనేది తెలిసేటువంటి ఆస్కారం ఉంది. మొత్తం 4 కౌంటింగ్ హాల్స్లో 27 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తి అప్డేట్స్ అందించడం కోసం మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్, లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం కౌంటింగ్ ప్రాసెస్ ఎంతసేపట్లో స్టార్ట్ అవబోతోంది, మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటి? ముఖ్యంగా బద్వేలో వైసీపీ విజయం ఖాయమన్నది అందరూ చెప్పేటువంటి మాటే. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం, దానికి మిగతా రాజకీయ పార్టీలు కొంత సపోర్ట్ ఇచ్చాయి అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ ఏ మేరకు గెయిన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది అన్నది ఒక చర్చ. దానికి సంబంధించిన ఇష్యూస్ మీద మనం ఫోకస్ పెడితే భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? మీరు అన్నట్టుగానే బేసిక్గా హుజూరాబాదు కౌంటింగ్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ బేసిక్గా బద్వేల్ మీద లేదు. ఎందుకంటే బద్వేల్లో ఉన్న నాయకులు కూడా హుజూరాబాద్ రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు అంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది, మాకు గెలుపు ముఖ్యం కాదు, మెజారిటీ ముఖ్యం, 1,00,000 ఓట్లకు పైగా మెజారిటీ మేము సాధిస్తాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్న ధీమా. బద్వేల్ ఎలక్షన్లో కాస్త కూస్తో ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటే బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, 2019లో బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం 735, నోటాకి 2025 ఓట్లు వస్తే బీజేపీకి కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ఆ 735 అనే ఫిగర్ని దాటి ఈసారి ఎన్ని ఓట్లు బీజేపీ తెచ్చుకోగలుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఈ కనీసం డిపాజిట్ అయినా వస్తుందా బీజేపీకి అనేది. రెండోది, ఒకవేళ బీజేపీ బలం అనేది పక్కన పెడితే రెండోది, ఈసారి టీడీపీ బీజేపీకి బ్యాక్ ఎండ్లో ఉండి సపోర్ట్ చేసింది, బీజేపీకి ఏజెంట్లను కూడా టీడీపీఏ సపోర్ట్ చేసింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో నిలిచింది, టీడీపీ పోటీలో నిలవలేదు, కానీ తెర వెనుకుండి మొత్తం నడిపించింది. కాబట్టి ఒకవేళ బీజేపీకి పడే ప్రతి ఓటు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటు, పోటీలో లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ బలం ఏంటనేది ఇప్పుడు బీజేపీకి పడే ఓట్లను బట్టి తెలుస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు, ఒక అంచనా అయితే వేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఫిగర్స్ ఒకసారి చూద్దాం. బేసిక్గా 7 మండలాలు ఇందాక మీరు చెప్పినట్టుగానే, అందులో కలసపాడు, పోరుమామిళ్ళ, కాశీనాయన, బీకోడూరు, బద్వేలు, అట్లూరు, గోపవరం. సో ఈ మండలాల్లో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ని మనం ఒకసారి ఇక్కడ చూస్తే దాదాపు అన్నింటిలో కూడా దాదాపు కలసపాడులో అయితే 70% పైగా పోలింగ్ నమోదైంది, పోరుమామిళ్ళలో 64% పోలింగ్ నమోదైంది, కాశీనాయనలో 72% పోలింగ్ నమోదైంది, బీకోడూరులో 75%, బద్వేల్లో 70%, అట్లూరులో 75%, గోపవరంలో 62%. టోటల్గా బద్వేల్లో నమోదైన పోలింగ్ పర్సంటేజ్ అనేది 68.39. ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అసలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బరిలో లేకపోయినప్పటికీ కూడా ఎన్నిక అనేది, గెలుపు అనేది ఏకపక్షమని ముందస్తుగా భావిస్తున్నప్పటికీ కూడా 68% ఓటింగ్ నమోదవటం అనేది ఆల్ టైం రికార్డే. ఓటర్లు వచ్చి పోలింగ్ బూత్ దగ్గర బారులు తీరి నిలబడి మరి ఇంత పర్సంటేజ్లో ఓటు వేయటం అనేది ఒక విధంగా రికార్డే. అసలు బలమే లేని
బీజేపీ బరిలో నిల్చున్నప్పటికీ, అసలు బలం ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినప్పటికీ ఓటర్లు వచ్చి ఓట్లు వేశారంటే అది వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ అని మనం భావించాల్సి ఉంటుంది. ఇక 2019 ఎన్నికల్లో అప్పట్లో వెంకట సుబ్బయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు, తెలుగుదేశం పార్టీ తరఫున ఓబులాపురం రాజశేఖర్ పోటీ చేశారు. వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ ఉంది 2019 ఎన్నికల్లో. రిజల్ట్ టైంలో కూడా ఇప్పుడున్నంత రిలాక్సేషన్గా నాయకులందరూ లేరు. ఆ రోజు బద్వేల్ రిజల్ట్ వచ్చినప్పుడు చాలా టెన్షన్గా ఎదురు చూశారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అని. ఎందుకంటే అప్పటికి అధికారంలోనూ తెలుగుదేశం పార్టీ కాబట్టి అదే బద్వేల్ నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్న ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తుంటే, కాదు ఈసారి ఖచ్చితంగా ఈ స్థానం మాదే అనేది. ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ బద్వేల్లో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో, 2019లో కూడా మేమే గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసుకుంటూ వచ్చినప్పటికీ రెండు పార్టీల్లో ఒక టెన్షన్ అనేది కొనసాగింది. అప్పుడు వచ్చిన ఓట్లు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టోటల్ ఓట్లు 2,04,618 ఓట్లు, మొత్తం 2,04,618 ఓట్లు అయితే పోలైన ఓట్లు ఒకసారి మనం టోటల్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95,482 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు. తెలుగుదేశం పార్టీ అంటే ఓడిపోయిన తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 50,748, వైసీపీకి 95,000, తెలుగుదేశం పార్టీకి 50,000. అంటే 40,000కు పైగా మెజార్టీతో మార్జిన్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య విజయం సాధించారు. అద్భుతమైన విజయాన్ని అక్కడ సొంతం చేసుకున్నారు. అయితే ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ కూడా నేను చెప్పినట్టుగా 50,748 ఓట్లు అంటే సాధారణమైన విషయమే కాదు, గట్టి పోటీయే ఇచ్చారు చాలా మండలాల్లో. ఇందాక మనం చెప్పుకున్న మండలాల్లో కొన్ని మండలాల్లో తెలుగుదేశం పార్టీ హవా కూడా అక్కడ కనిపించింది. మిగిలిన మండలాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసింది. అందువల్ల 40,000 ఓట్ల మెజార్టీతో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అలాగే 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయజ్యోతి నిలబడితే ఆమెకి 2,883. ఈ ఫిగర్లు మనం ఒకసారి నోట్ చేసుకోవాలి, గట్టిగా గుర్తుపెట్టుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నానో ఎండింగ్లో చెప్తాను మీకు, దాని క్లారిటీ కూడా. ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కానీ, నోటాకు వచ్చిన ఓట్లు కానీ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నానో మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. ఇండిపెండెంట్ విజయజ్యోతికి 2,883 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ, ఈ మాజీ కాంగ్రెస్ 2009 ఎన్నికల్లో ఆమె అదే బద్వేల్ నుంచి కమలమ్మ ఎమ్మెల్యేకి విజయం సాధించారు. అలాంటి ఆమె మళ్ళీ 2019లో పోటీ చేస్తే 2,337 ఓట్లు వచ్చాయి. నోటాకి 2,004 ఓట్లు వచ్చాయి. బీఎస్పీకి 1,321 ఓట్లు వచ్చాయి. ఈ ఫిగర్లు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. బీఎస్పీకి 1,321, నోటాకి 2,004 ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎక్స్ ఎమ్మెల్యే జయరాములు, అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జయరాములు బీజేపీ తరఫున పోటీ చేస్తే ఆయనకు వచ్చిన ఓట్లు 735. ఇందాక నుంచి మిగిలిన పార్టీలకు వచ్చిన ఓట్లు ఎందుకు రిజిస్టర్ చేసుకోమన్నాను, ఎందుకు గుర్తుపెట్టుకోమన్నాను ఎండింగ్లో చెప్తానన్న కారణం ఇదే. ఇప్పుడు బీజేపీ మళ్ళీ బరిలోకి దిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డి అంటూ మేము గెలుస్తామంటూ తెర మీదకి వచ్చిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఇప్పుడు మనం ఒక అంచనా వేసుకోవాల్సి కనబడుతుంది. కరెక్టే, ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీ కీలకంగా మారినటువంటి సందర్భం కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ మేరకు ఈసారి పెర్ఫామ్ చేయగలుగుతుంది అన్నదే చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం బద్వేలుకి సంబంధించినంత వరకు. మిగతా రాజకీయ పార్టీల నుంచి ఏ మేరకు మద్దతును కూడా సంపాదించగలుగుతున్నది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.